శ్రీమాత్రే నమః. నక్క పుట్టి 4 రోజులు కాలేదు కానీ అబ్బా ఇలాంటి బాణ నా జీవితంలో చూడలేదు అందిట. 4 రోజుల నక్క. అలాగా నల్లపూస అనేటటువంటిది మన శాస్త్రంలో లేదు. ఇది ఏ తురకరాజులో బ్రిటిష్ వాళ్ళో మన మీద రుద్దినటువంటి విషయం కాబట్టి పుణ్యస్త్రీలు నల్లపూసలు వేసుకోకూడదు అని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఈ 4 రోజుల నక్కకి తేడా ఏమీ ఉండదు, లేదు. కాబట్టి ఈ నల్లపూసలు అనేటటువంటివి మన శాస్త్రంలో ఒక భాగం. వివాహ ప్రకరణం, ప్రత్యేకించి పాణిగ్రహణ ప్రకరణలో నాగబలి ప్రకరణం అని చెప్పి కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిలో నీలలోహిత పూజ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని అని ఇంద్రాణి దేవత, ఇంద్రుడి యొక్క భార్య, ఆవిడ్నే పులోమజార్చిత అంటారు. పులోమజ మహర్షి యొక్క కుమార్తె ఆవిడికే, అందుగురించి లలితాదేవిని పులోమజార్చితాయి నమో నమః నామం వచ్చింది. అందుకే పులోమజ మహర్షి యొక్క కుమార్తె చేత పూజించబడిన దానా అంటారు లలితాదేవి. అంటే ఇంద్రాణీదేవి పులోమజ ఆవిడ పేరు. ఆవిడ ఈ నల్లపూసలకు అధిష్టాన దేవతగా శాస్త్రంలో చెప్తారు. కాబట్టి శాస్త్రంలో నల్లపూసలు ఉన్నాయి, పంచమాంగళ్యాల్లో నల్లపూసలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజుల నక్క వ్యవహారాలను మీరు దృష్టిలో పెట్టుకుని నల్లపూసలు లేవు, మనవి కాదు, నువ్వు వేసుకోకపోతే మాని. అర్థమైందమ్మా? నువ్వు వేసుకోకపోతే మాని, నష్టమే లేదు, దేశానికి నష్టమేం లేదు. ఇంకా వేసుకోమని చెప్తాం, వేసుకోకపోతే మేమేం చేస్తాం? కాబట్టి నల్లపూసలు అనేటటువంటిది పంచమాంగళ్యాల్లో ఉన్నాయి. అలాగే నల్లపూసలు అనేటటువంటిది ఖచ్చితంగా మన హైందవ ధర్మంలో వివాహ ప్రకరణంలో ఉంది. ఎవరైనా లేదు అంటే నేను చర్చకి సిద్ధం. జయం.